శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. విశ్వసహస్రనామం వ్యాఖ్యలో భాగంగా నిన్న మనం ఒక శ్లోకాన్ని చూస్తున్నాం. అమృత్యు సర్వదృక్సింహ సంధాతా సంధిమాన్ స్థిర అజో దుర్మర్శన శాస్త విశ్రుతాత్మా సురారిహ. దీంట్లో మనం అమృత్యు సర్వదృక్సింహ అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. చెబుతూ రాక్షసత్వం ఎలా వస్తుంది మనిషిలోకి అంటే 4 గర్వాల వల్ల వస్తుంది. గర్వం చతుర్విధం అంటారు మానవుడికి. అంటే గర్వాలు 4 రకాలుగా వస్తాయట. ఒకటి మనం కులగర్వం, అంటే నేను అగ్రకులము, వీడు అధమ కులము. వాస్తవంగా కుల ప్రసక్తి ఏమీ లేదు. అది వర్ణ వ్యవస్థ ఉంది మనకు. భగవానుడు చాతుర్వర్ణ్యం మయా దృష్టం అంటే ఈ సమాజం ముందుకెళ్ళటం కోసము వర్ణాల్లో వృత్తులు ఉన్నాయి. అవి సమాజాన్ని 4 విభాలుగా విభజించి ఎవరెవరు ఏ ఏ వృత్తులు చేస్తే బాగుంటుందో చెప్పాడు. ఆయా వారి యొక్క జ్ఞానాన్ని తెలివితేటల్ని అనుసరించి సమాజం ముందుకెళ్ళటం కోసం ఎవరెవరు ఏ వృత్తులు చేపడితే ఏ పనిని చేపడితే, ఇప్పుడు ఏదో బీటెక్ చదువుకున్న వాళ్ళంతా ఏదో సాఫ్ట్వేర్, వాళ్ళు కంప్యూటర్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇంకా సివిల్ చదువుకున్న వాళ్ళంతా సివిల్ సంబంధమైన వర్క్ చేస్తుంటారు. టెక్నాలజీ వాళ్ళంతా టెక్నాలజీ వర్క్ చేస్తూ ఉంటారు ఒక ఫ్యాక్టరీలో. అట్లాగే సమాజంలో వర్ణ వ్యవస్థ ఉంది, వర్ణాలే వృత్తులు. దీంట్లో ప్రత్యేకంగా ఇంకో ఈ శాస్త్రాలు ఈ తెలివితేటలు ఉంటే ఈ విభాగంలోకి రావచ్చు. కులము అనేది ఏం లేదు. ఎక్కడ కూడా వేదంలో కులము అన్న పదము మనకి లేదు. తర్వాత ఈ వర్ణాలలో వర్ణేతర వివాహాలు కూడా ఉన్నాయి. ఈ వర్ణం వారి ఈ వృత్తుల వారిని వివాహం చేసుకోవాలనేది కూడా ఏమీ లేదు. అనేక వృత్తుల వారిని రామాయణంలో, మహాభారతంలో బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, ఇతర వృత్తుల వారిని చేసుకున్నారు. ఎందుకు అంటే ఈ 4 వృత్తుల వారు ఒకే ధర్మాన్ని అనుసరించారు. సేమ్ కల్చర్ ఎక్కడైతే సమానంగా ఉంటుందో అక్కడ ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి. కాబట్టి సమాజం అంతా ఒకే కల్చర్లో ఉంది కాబట్టి మానవులంతా సమానమే అనేటువంటి నినాదము మన వేదంలోనే ఉంది. సర్వే జనా సుఖినో భవంతు. దాంట్లో ప్రత్యేకంగా ఒక వర్ణం వారు సుఖంగా ఉండాలి, ఇంకొక వర్ణం వారు అలా ఏమి చెప్పబడలే. అయితే రాను అవేమిందంటే ఈ వృత్తుల విభజన వల్ల దాంట్లో మళ్ళీ ఉపవృత్తులు రావటం వల్ల ఇక వారు వేరుపడ్డారు. ఈ పని చేసేవాళ్ళంతా మీరు వేరు, ఈ పని చేసేవాళ్ళంతా చేసిన పనిలో కొంచెం చిన్న చూపు చూడటం జరిగింది. దానివల్ల ఏమైపోయిందంటే ప్రజల్లో గర్వం ఏర్పడింది. ఇంకా నేను అగ్రకులము, లేదా నేను బ్రాహ్మణుణ్ణి, వీళ్ళంతా క్షూద్రులు, వీళ్ళ ఆచార వ్యవహారాలు వేరు, వాళ్ళ జ్ఞానం వేరు, నాది వేరు అనేటువంటి ఒక తారతమ్యాన్ని ఏర్పరచుకున్నారు మానవులే. వారికి వారే ఇది ప్రత్యేకంగా బోధింపబడలే. ఎక్కడ కూడా బోధించినటువంటి అష్టాదశ పురాణాల్లో కానీ ఉపనిషత్తుల్లో కానీ ఎవరు కూర్చొని ఏమీ బోధించలేదు. ఇది సమాజం ముందుకు వెళ్తున్న క్రమంలో మనుషుల్లో ఏర్పడినటువంటి ఒక మానసిక తారతమ్యం.
దానివల్ల గర్వం. ఇలాంటి గర్వం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో పురాణాల్లో వారు పతనమైపోయారు. విశ్వామిత్రుడు నేను క్షత్రియుడిని, నాకు ఎదురులేదు అనుకున్నాడు. అందువల్ల ఆయన తపస్సు నిర్వీర్యమైపోయింది. కులగర్వంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు పతనమైపోయారు. అప్పటిదాకా లేని ఒక ఆలోచన ఏదైతే వస్తుందో అది పతనమైపోతుంది. కాబట్టి వృత్తులంతా సమానమే. కానీ సమాజంలో ఏమైపోయిందంటే ఏ వృత్తులు చేసేవారి పట్ల కొంత గౌరవం ఏర్పడిందంతే. ఇప్పుడు ఒక సంస్థ ఉందంటే ఎండీ గారికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, టెక్నాలజీ వారికి ఒక రెస్పెక్ట్ ఉంటుంది, తర్వాత ఏదో ఈ ఫ్యాక్టరీ ఊడ్చేవాడికి ఒక రకమైన రెస్పెక్ట్, లేదా టీలు అందించి కాఫీలు అందించేవాడు అటెండర్కి ఒక రకమైన రెస్పెక్ట్. రెస్పెక్ట్లో తేడా తప్ప వృత్తిలో భేదం లేదు. ఏ వృత్తికి ఆ వృత్తి సమానమే. అటెండర్ లేకపోయినా కానీ పనులన్నీ ఆగిపోతాయి. అంటే వృత్తి ప్రాధాన్యత ఉంది, పనికి ప్రాధాన్యత ఉంది. ఊడ్చేవాడు లేకపోయినా కానీ ఫ్యాక్టరీ అంతా కూడా దుమ్ము పట్టిపోద్ది, ఆ పని ఆగిపోద్ది, అది కూడా ఇంపార్టెంటే. అట్లా వృత్తుల మీద గౌరవం ఉండేది కానీ చిన్న చూపు చూడబడింది అంతే. అంటే వీడు ఊడ్చేవాడు కదా, నేనేమో చాలా తెలివైన వాడిని, టెక్నాలజీ, నాకు ఒక ₹1,00,000 జీతం, వాడికేమో 5,000 జీతం. ఇట్లా ఆర్థిక తారతమ్యాలు ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు కులాల విభజన జరిగింది. అయినప్పటికీ కులముతో ఉన్నటువంటి గర్వం ఏదైతే ఉందో అది పతనానికి దారితీసింది. వృత్తులన్నీ సమానమే అని చెప్పేసి, అందుకే వశిష్ఠుడు చాలా హాయిగా ఉన్నాడు. నాయన తపస్సు ఎవరైనా చేయవచ్చు, విశ్వామిత్రుడితో అంటారు. తపస్సు బ్రాహ్మణులే చేయాలని ఏముంది నాయన, అది ఎవరైనా చేయవచ్చు, నువ్వు ప్రయత్నించని చెప్పేసే విశ్వామిత్రుడిని అడిగాడు. అట్లా ఎంతోమంది మనకు బ్రాహ్మణేతరులు బ్రాహ్మణులుగా మనకు తపస్సు చేశారు పురాణాల్లో. శంభూకుడు ఆయన ఎస్సీ, అగత్యుడు ఎస్సీ, అరుంధతి ఎస్సీ, మత్స్యగ్రంథి చేపలు పట్టే ఆమెను పరాశరుడు వివాహం చేసుకున్నాడు. చేపలు పట్టే ఆమెకు పుట్టినవాడే వ్యాస మహర్షి. వాళ్ళేమో కులాల తారతమ్యం ఏమీ లేదు, అందరూ అందరినీ గౌరవించుకున్నారు. ఎక్కడ కూడా కుల ప్రసక్తి లేదు, వృత్తుల ప్రసక్తి మాత్రమే ఉంది. మనం ఏంటంటే చాతుర్వర్ణ్యం మహాదృష్టం అనగానే అమ్మ ఈ కులాల విభజన ఈ హిందూ కల్చర్లో ఉంది. నో, హిందూ కల్చర్లో కుల ప్రసక్తే లేదు. కుల ప్రసక్తి లేని ఏకైక సంస్కృతి హిందూ సంస్కృతి. హిందూ కల్చర్లో ఎక్కడా కూడా లేదు. ఏ ప్రాచీన గ్రంథాల్లో ఎక్కడ కూడా లేదు. మధ్యయుగంలో మానవులు ఏర్పరచుకున్న ఒక మానసిక తారతమ్యము మాత్రమే. దానికి బాధ్యులు ఎవరు కారు. అలా కొన్ని జరిగిపోయి ఉంటాయి సంఘటనలు తప్ప బాధ్యులు ఎవరైతారు? ఇప్పుడు తురుష్కులు దండయాత్ర చేసి వచ్చారు, ఎవరు బాధ్యులు? తురుష్కులు వచ్చి మన దేశం మీద అంటే బాధ్యుడు? వాడు వచ్చాడు, మనని అనగదొక్కాడు, కొట్టాడు, ఏదో పోయాడు, అయిపోయింది. ఆంగ్లేయులు దండయాత్ర చేసినప్పుడు ఎవడు బాధ్యుడు? వాళ్ళకి ఎట్టరానిచ్చిరు అని అనడానికి ఏముంది? బాధ్యులు ఎవరు లేరు, సంఘటన మాత్రమే. అది జరిగిపోతూ ఉంటాయి సమాజంలో. అట్లాగా కుల గర్వం ఎవరికైతే ఉంటుందో వాడు శోభించడు. అన్ని వృత్తులు సమానమే, అన్ని కులాలు సమానమే అని అనుకున్న వాళ్ళు చాలా గొప్పవాళ్ళయ్యారు. తద్వారా మనకేంటంటే ఈ 4 గర్వాల్లో కులగర్వం, నేను అగ్రకులము, వీడు అధమ కులం అనటానికి వీల్లేదు. దానివల్ల పతనానికి దారితీస్తుంది. రెండవది ధనగర్వం. ఎంత ధనం ఉన్నప్పటికీ గర్వం లేకుండా ఉన్న వాళ్ళ కథలు కోకొలలు మనకు. శ్రీరామచంద్రుడు అంత ధనం ఉంది కానీ చాలా నిరాడంబరంగా ఉండేవాడు. ధనం పట్ల గర్వం ఉండేది కాదు. బుద్ధ భగవానుడు ధనం పట్ల ఆకాంక్ష కానీ గర్వం కానీ లేదు ఆయనకు. విక్రమార్క మహారాజు చాలా మగధ సామ్రాజ్యానికి చక్రవర్తి, అసలు గర్వమే లేదు.
అట్లా తోచిందంతా కూడా దాన ధర్మాలు చేశాడు. అశోక చక్రవర్తి కొంతకాలం రాజ్యం ఉందని చెప్పేసి గర్వంగా ఉన్నాడు. కానీ కళింగ యుద్ధం తర్వాత మొత్తం రాజ్యం అంతా బౌద్ధ భిక్షులకి ఇచ్చేశాడు. ధనం పట్ల ఆకాంక్ష లేదు, ధనగర్వం ఉండేది కాదు. కానీ ధనంతో గర్వంగా ఎవరైతే ఉన్నారో, అంటే నాకు బాగా ఆస్తి ఉంది, నేను కోటీశ్వరుణ్ణి, వీడు రోజుకు కూలికి పోయేవాడు 50 రూపాయలకు, వీడు నాతో సమానంగా ఉంటాడా అని ఎవరికైతే ఉంటుందో ఆ ధనానికి విలువ లేదు. దుర్యోధనుడు ధనం గర్వం వల్ల పతనమైపోయాడు. ఇట్లా చరిత్రలో ధనగర్వం ఎవరికైతే ఉంటుందో ఆ ధనానికి విలువ లేదు, పతనానికి కూడా దారితీస్తుంది. ఏదో సంప్రాప్తించింది మనకు పెద్దల ద్వారా ఈ ధనాన్ని మనం ఏం చేయాలంటే మనం దాన ధర్మాలు చేస్తూ ఆధ్యాత్మిక ప్రవృత్తిలో ఉన్నటువంటి విషయాల పట్ల ఈ ధనాన్ని సక్రమంగా వినియోగిస్తే ఇంకా గొప్పవాళ్ళం అవుతాం. శ్రీకృష్ణదేవరాయలు ఎన్ని దేవాలయాలు కట్టాడు, ఎన్ని దాన ధర్మాలు చేశాడు, ఎన్ని అగ్రహారాలు ఇచ్చాడు. ధనగర్వం అనేది ఆయన జీవితంలో ఎక్కడగా కనిపించదు మనకి. ఇట్లా చరిత్రలో ధనం పట్ల ఆకాంక్ష లేని వారంతా చాలా గొప్పవాళ్ళు అయ్యారు. ధనం ఉంటుంది, కానీ మనకు అవసరమైంది మాత్రమే వినియోగించుకుంటూ మిగతాదంతా సమాజం కోసం కనుక మనం త్యాగం చేయగలిగితే యశస్సు, కీర్తిని సాధిస్తాం. అందుకే కారే రాజులు రాజ్యములు గలగనే గర్వోన్నతించెందరే వారేరి. రాజ్య గర్వం వల్ల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వారేరి సిరిమూట గట్టుకొని పోవంజాలిరే, భూమిపై పేరైనగలదే. గర్వంతో చనిపోయినటువంటి వాళ్ళ పేరు కూడా ఈనాటికి లేదు. పైగా సమాజం ద్వేషిస్తుంది. అరే ఉన్నన్నాళ్ళు ధనగర్వంతో ఉన్నట్రా, డబ్బులున్నాయని విర్రవీగేవాడు అని చెప్పేసి అంటారు పోయిన తర్వాత. కాబట్టి ఎంత ధనం ఉన్నా నిరాడంబరంగా మనకు అవసరాలకు మాత్రమే వినియోగించుకుంటూ ధర్మ మార్గంలో సంపాదిస్తూ మిగతాదంతా కూడా ఆధ్యాత్మికతకు, సమాజ అభివృద్ధికి దాన ధర్మాలు చేస్తూ పేదల అభివృద్ధికి పాటుపడినట్టయితే, అంటే మనం 100 సంపాదిస్తే ఒక 5 పైసలైనా కూడా మనం సమాజం కోసం, సమాజం పట్ల ఉన్నటువంటి పీడితులు తాడితుల కోసం కనుక చేస్తే మనకు యశస్సు కలుగుతుంది. మూడవది విద్యాగర్వం. నేను బాగా చదువుకున్నాను, వీడేమో చదువు రానివాడు, నిరక్షర కుక్షి. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటను. నేను బాగా చదువుకున్నాను, నేను గోల్డ్ మెడల్ సాధించాను, నేను ఉపనిషత్తులు చదువుకున్నాను, నేను వేదం చదువుకున్నాను, నేను ఇంకేదో 4-5 డిగ్రీలు చేశాను అన్న వాళ్ళ గర్వం అంతా కూడా అణిగిపోయింది. వాళ్ళు కూడా ఎక్కడా కూడా రాణించినట్టుగా లేదు విద్యాగర్వం వల్ల. అందుకే మండన మిశ్రుడు శంకరాచార్య మహాస్వామితో విద్యాగర్వంతో మాట్లాడతాడు. నేను చదివిన చదువు నువ్వు చదవలేవు నాయన, నాతో నువ్వు వాదించలేవు. తర్కంలో కానీ, మీమాంసలో కానీ, న్యాయశాస్త్రంలో కానీ, ఛందస్సులో కానీ, అలంకార శాస్త్రంలో కానీ నాతో నువ్వు వాదించలేవు నాయన. శంకరాచార్య మహాస్వామి అప్పటికి చాలా చిన్న పిల్లవాడే అయినను సరే మండనమిషుడు అంత గొప్పగా చదువుకున్నవాడు, గర్వం వల్ల ఓడిపోయాడు. అట్లా విద్యాగర్వం ఎక్కడైతే ఉంటుందో ఓటమి తప్పదు అక్కడ. చదువు సంస్కారాన్ని పెంచాలి, వినయాన్ని పెంచాలి, వివేకాన్ని పెంచాలి. అరే ఎంత చదువుకున్నా కానీ, ఎంత గొప్ప ప్రవర్తన కలిగి ఉన్నాడు, ఇంత తెలివితేటలు ఉన్నా కానీ సామాన్య మానవుల్లాగా ఉన్నారు అని అనుకోగలగాలి. దానివల్ల మన విద్య రాణిస్తుంది. విద్యా వినయ సంపన్నాం. విద్య ఎక్కడైతే ఉంటుందో వినయం కూడా అక్కడే ఉండాలి. విద్యకు సంబంధించిన గర్వం ఉండడానికి వీలేదు. విద్యా ఫలితాలు నాశనమైపోతాయట గర్వంతో ఉంటే. నాకింత జ్ఞానం ఉంది, ఇంత చదువు ఉంది అని ఎప్పటికైతే అనుకుంటామో దానివల్ల మనం తిరోగమనంలోకి వెళ్ళిపోతాం. మనకున్న జ్ఞానం సమాజానికి ఉపయోగపడాలి, మన విద్య సమాజానికి ఉపయోగపడాలి, సంస్కరింపబడాలి.
మన జ్ఞానము, మన విద్య మన కుటుంబానికో, మన వారసత్వానికో, లేదా మన చుట్టూ ఉన్న సమాజానికి ఉపయోగపడితే యశస్సు, కీర్తి లభిస్తుంది. అట్లా ఉన్నటువంటి మహానుభావులందరూ కూడా వాళ్ళ దగ్గర ఉన్న విద్యను దాచుకోలేదు. ఒక ద్రోణాచార్యుడు, ఒక కృపాచార్యుడు, ఒక భీష్మాచార్యుడు, ఒక్కళ్ళేమిటి ఇద్దరేమిటి, ఒక సాందీప మహర్షి, వాళ్ళకున్న విద్యనంతా కూడా ధారపోశారు శిష్యులకి, సమాజానికి. అందుకే వాళ్ళు ఎక్కడా కూడా రాజ్యకాంక్షను ఆశించలేదు. బ్రాహ్మణులందరూ కూడా, ఒకవేళ బ్రాహ్మణులు అని చెప్పేసి మనం ఎవరినైతే అంటున్నామో, జ్ఞాన సంపన్నులు అని చెప్పేసి అంటున్నామో, ఎక్కడ కూడా రాజ్యకాంక్ష కానీ తర్వాత ధనకాంక్ష కానీ లేదు. భోజనం దొరికితే చాలు వాళ్ళు విద్యని అలవోకగా హాయిగా ఇతరులకు బోధించారు. ఎక్కడ ఏ పురాణం తీసుకోండి, ఏ ఇతిహాసం తీసుకోండి, ఏ గ్రంథం తీసుకోండి, బ్రాహ్మణులు రాజ్యం చేసినట్టుగా లేదు ఎక్కడ. క్షత్రియుల దగ్గర సలహాదారులుగానో మహా అయితే మంత్రులుగానో ఉన్నారు తప్ప రాజ్యాధికారం వచ్చినటువంటి సందర్భం మనకు ఎక్కడా లేదు. అట్లా అనుకుంటే ద్రోణాచార్యుడు కౌరవుల్ని, పాండవులు అందరినీ చంపేసి మొత్తం రాజ్యాన్ని హస్తగతం చేసుకునేవాడు. అవకాశం కూడా వచ్చింది. అశ్వత్థామ మహాయుద్ధ భయంకరుడు, అందరినీ చంపేసి రాజ్యాన్ని గుంజుకునేవాడు. హస్తినాపుర సామ్రాజ్యం ఎప్పుడో వచ్చేసి. పరశురాముడు చాలామంది క్షత్రుని జయించాడు, కానీ ఎవరి రాజ్యము కూడా తీసుకోలేదు. మళ్ళీ ఆయన తపస్సు భిక్షాటనకి వెళ్ళిపోయాడు. ఇట్లా జ్ఞానార్జులు, వేద సంపన్నులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మలు అని చెప్పేసి ఎవరైతే ఉన్నారో, ఎన్నడూ రాజ్యకాంక్ష కానీ ధనకాంక్ష కానీ లేదు. వాళ్ళకున్నటువంటి జ్ఞానాన్ని, విద్యని సమాజం కోసము త్యాగం చేశారు. రాజ్యాధికారము చేసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నటువంటి సందర్భము ఒక్కడికి కూడా వేదాధ్యయనం చేసిన వారికి లేదు. వాళ్ళు ఎంతసేపు కూడా, అందుకే గురుకులాలు ఏర్పడ్డాయి. తన సొంత ఖర్చులతో విద్యను నేర్పేవాళ్ళు. ఒక్క పైసా కూడా శిష్యుల నుంచి ఆశించినటువంటి గురుకులాలు ఉన్నాయి మన, వేలు లక్షలు. ఏ పురాణము, ఏ కథ తీసుకున్నా కూడా ఎక్కడ కూడా గురువుగారు విద్య బోధించినట్టుకు ధనం తీసుకున్నటువంటి సందర్భం లేదు. పైగా అది పాపం అని చెప్పారు. విద్యను అమ్ముకోకూడదు, అది మహాపాపం. పంచమహాపాతకాల్లో అదొకటట. ఎవరైతే విద్యను అమ్ముకుంటాడో వాడు పంచమహాపాతకాలు. కాకపోతే విద్యని అభ్యసించిన తర్వాత శిష్యుడు గురుదక్షిణ ఇచ్చేవాడంతే. వాళ్ళకు తోచింది ఇచ్చేవాడు తప్ప, దాంతోనే తృప్తి పడేవారు తప్ప, నాయన నాకు ఇది ఇస్తే నేను విద్య నేర్పుతాను. అందుకే ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు కేవలం భోజనం పెడితే, మాకు నిత్యానుష్ఠానానికి భోజన సదుపాయం కలిగిస్తే ఎంత విద్యను నేర్పుతామని చెప్పారు. వాళ్ళు ఏం జీతాలు కానీ ఏం పైసలు ఏమి తీసుకోలేదు. కాబట్టి అట్లా ఎక్కడైతే విద్యాగర్వం ఉంటుందో వాళ్ళందరూ కూడా అణగదొక్కబట్టారు. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుకరి విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశగమనే విద్యా పరాదేవత విద్యా రాజసు పూజ్యతే నహిధనం విద్యా విహీన పశు. బట్టి విక్రమార్క దగ్గర నుంచి మొదలు పెడితే వేదాధ్యయన సంపన్నులందరూ కూడా రాజుల యొక్క ఆశ్రమాల్లో ఆశ్రితంగా ఉండి వాళ్లకు తోచింది బోధిస్తూ రాజ్యాన్ని సుభిక్షంగా ఉండటానికి సలహాదారులు మాత్రమే ఉన్నారు. వాళ్ళందరూ రాణించారు. ఎక్కడైతే విద్యాగర్వం ఉందో అక్కడ అణగిపోయింది. ఒక సందర్భంలో కర్ణుడు కూడా తన అస్త్రశస్త్ర ప్రదర్శనలో చాలా గర్వంగా ఉంటాడు, కానీ చివరకు అర్జునుడి చేతిలో ఓడిపోతాడు. అట్లా విద్యాగర్వం. ఇక నాలుగవది ఏంటంటే సౌందర్య గర్వం. నేను చాలా అందంగా ఉన్నాను, నేను 6 అడుగులు ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నా పక్కన ఉన్నవాడు నల్లగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, పొట్టగా ఉన్నాడు. ఎవరికైతే ఉంటుందో ఆ అందానికి విలువ లేదు. అట్లా అందంగా ఉన్నటువంటి, గర్వంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ పతనమైపోయారు. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వీళ్ళందరూ కూడా పతనమయ్యారు తర్వాత. అంటే ఇంద్రుడితో సహా.
ఇంద్రుడు అహల్యని అవమానించిన తర్వాత గౌతముడు శపిస్తాడు. ఒరే, నీ అందం చూసుకునే కదా, ఇంత అందంగా ఉన్నావనే కదా ఏ స్త్రీ అయినా కూడా నాకు లొంగిపోతుంది అనేటువంటి గర్వము నీకు అందంతో వచ్చిందని చెప్పేసి శపిస్తాడు. ఇక ఒళ్ళంతా కళ్ళైపోతాయి వెధవ అని చెప్పి శపిస్తాడు. అందం వల్ల తన యశస్సు, కీర్తి అంతా పోయింది. అహల్య చాలా అందమైనటువంటి ఆమె. గౌతముడు మళ్ళీ నీ అందాన్ని చూసే కదా, అందం ప్రధానమే కదా, వాడెందుకు మోహించాడు నిన్ను వచ్చేసి, అయినా చాంచల్యంలో ఉండడానికి వీలేదని చెప్పేసి శపిస్తాడు. ఏదో బండరాయిలాగా మారిపోను. వాస్తవానికి రామాయణంలో బండరాయిగా మారిపో అనేటువంటి పదం లేదు. అదృశ్యమై ఉండవు, నీ అందం ఎవరికి కనిపించకపోవుగా కానీ చెప్పాడంతే. కనిపించకుండా అదృశ్యంగా ఉంటావని చెప్పేసి శాపగ్రస్తుని చేస్తాడు. ఇట్లా మన్మధుడు అందగాడని చెప్పేసి వాడు శివుడి చేతిలో నాశనమైపోయాడు. ఇట్లా అందం యొక్క గర్వము సౌందర్య గర్వం అంటారు. పురుషుల యొక్క సౌందర్యము ద్విగుణీకృతం కావాలంటే చాలా హుందాగా, హాయిగా, చాలా గౌరవంగా మాట్లాడాలట. సరే, దేవుడిచ్చిన శరీరం ఉంటుంది, కానీ చాలా అందంగా మాట్లాడే పురుషుడు అందంగా కనిపిస్తాడు. చాలా రెస్పెక్టివ్గా మాట్లాడాలి, చాలా అలవోకగా, హాయిగా, వినమ్రంగా మాట్లాడాలి. అట్టి పురుషుడు చాలా అందంగా కనిపిస్తాడు. దాన్ని మనం కాపాడుకోవాలి. కానీ ఏదో డబ్బాలో గులికరాలు వేసి మొత్తుకున్నాం అనుకో, కుక్క మొత్తుకున్నట్టు, అందరూ కూడా తిడతారు. వీడేది చూస్తే బాగానే ఉండు, కానీ ఏంది ఆ మాటలు, ఒకటే బూతు మాటలు, చెడ్డ మాటలు, వీడి అందం అని చెప్పేసి తిడతారు. కాబట్టి దర్జాగా, హాయిగా, హుందాగా, వినమ్రంగా, రెస్పెక్టివ్గా మాట్లాడాలి. ఎక్కడ గౌరవమైనటువంటి పదజాలం ఉంటుందో అక్కడ సౌందర్యం ద్విగుణీకృతం అవుతుంది. అబ్బాబ్బా, ఎంత బాగా మాట్లాడతాడు ఇతనని, ఎంత హాయిగా మాట్లాడతాడు, వింటూ ఉంటే వినసొంపుగా ఉంది ఇతని మాటలు, ఇంకా కొన్ని మాటలు మాట్లాడితే బాగుండు, వింటే బాగుండు అనిపిస్తుంది. అట్టి పురుషులు చాలా అందంగా కనిపిస్తారు. స్త్రీల యొక్క సౌందర్యం ద్విగుణీకృతం కావాలంటే, స్త్రీలు అందంగా కనిపించాలంటే ఏముండాలి అంటే, ఈ మధ్యలో ఏదో మేకప్ కనుక కాదండి, రవ్వంత సిగ్గుపడాలట. 0.5 కూడా కాదు, 0.1% కనుక సిగ్గుపడితే స్త్రీలు ఉన్నటువంటి అందము ద్విగుణీకృతం అవుతుంది. ఎక్కడ సౌందర్య గర్వం ఉంటుందో అక్కడ నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా అందగత్తెను, లేదా నేను చాలా అందమైన పురుషుణ్ణి, నేను 6 అడుగులు ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, ఏ స్త్రీ నన్ను చూసినా కానీ మోహించేటటువంటి శరీర లావణ్యము నాకుంది అని అనుకున్నటువంటి పురుషులందరూ కూడా పతనమైపోయారు. ఇక దుర్యోధనుడు కూడా చాలా అందగాడు వాడు, అయినప్పటికీ పతనమైపోయాడు. అందము గర్వానికి దారితీస్తుంది. అట్లాగే ఈ 4 లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఈ 4 గర్వాలు ఏవైతే ఉన్నాయో పతనానికి దారితీయటమే కాకుండా రాక్షస ప్రవృత్తి సంతరించుకుంటుందట. కులగర్వం, ధనగర్వం, విద్యాగర్వం, సౌందర్య గర్వం. విద్యాగర్వంలో ఎవడైతే మనకన్నా ఎక్కువ చదువుకున్నవాడు చూస్తే ఒక రకమైన గర్వం. కొంతమంది శిష్యులు బాగా చదువుకున్న గురువుగారు ఓరవలేడు. అలాంటి కథలు కూడా ఉన్నాయి మనకి. మరి వీడు నాకన్నా బాగా చదువుతున్నాడు, వీడు నాకన్నా సంగీతంలో చాలా గొప్పగా వెళ్ళిపోతున్నాడు, వీడు నాకన్నా శాస్త్ర విద్యలో గొప్పగా వాళ్ళని అణగదొక్కిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఆ గురువులు ఎవరూ కూడా రాణించలేదు, పతనమైపోయారు. ఇట్లా చరిత్రలో మనకు అనేక సందర్భాల్లో ఇవి కనిపిస్తాయి. కాబట్టి రాక్షస ప్రవృత్తిని సింహ అనే పదంలో మనం చెప్పుకున్నాం. అమృత్యు సర్వదృక్ సింహ, సింహములాగా అణగదొక్కుతాడు రాక్షస ప్రవృత్తిని. ఈ రాక్షస ప్రవృత్తి 4 రకాలుగా మనకు సంక్రమిస్తుంది. ఈ 4 రకాలు ఏమిటంటే 4 గర్వాలు: కులగర్వం, ధనగర్వం, విద్యాగర్వం,
సౌందర్య గర్వం కనుక ఉన్నట్టయితే మానవుడు రాణించలేడు. స్వస్తి.